హాయ్ అండి, నేను మీ ప్రభావతి. ఇప్పుడు నేను మీకు ఒకటి బ్రేక్ఫాస్ట్ లా చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు. ఈవినింగ్ మనం స్కూల్స్, కాలేజెస్ లేదంటే ఆఫీసెస్ అది అయిపోయిన తర్వాత కూడా చేసుకొని తినొచ్చండి. ఇది చాలా చలవ చేస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్. చూడండి నేను ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నానో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: అటుకులు, పెరుగు, హనీ, షుగర్, బెల్లం అండి. ఈ మూడు ఎందుకంటే ఇందులో ఏదైనా మనం వేసుకోవచ్చు. హనీ కానీ, షుగర్ కానీ, నెక్స్ట్ బెల్లం కానీ, ఇందులో ఏదైనా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఈ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ అటుకులు చూపించాను కదా. అటుకులు కడిగేనండి. ఇదిగోండి నానబెట్టిన అటుకులు. ఇప్పుడు ఇందులో మనం ఏదో ఒకటి వేసుకోవచ్చండి. హనీ కానీ, షుగర్ కానీ, లేదంటే జాగరి కానీ. అయితే నేను ఇందులో షుగర్ వేసుకున్నానండి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. దీంట్లో ఇదిగోండి షుగర్ దీంతో 2 స్పూన్స్ అండి. ఇదిగోండి 2 స్పూన్స్ అండి. హనీ అయినా సరే అండి 2 స్పూన్స్ అండి ఈ స్పూన్ తోని. అలాగే జాగరి కూడా, బెల్లం కూడా ఈ స్పూన్ తో 2 స్పూన్స్ అండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవి అయిపోయి ఇలా కలిపేసుకుంటామండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈజీగా చాలా 1 సెకండ్ 2 సెకండ్స్ లోనే మనం హ్యాపీగా ఇలా కలిపేసుకొని తినేవచ్చండి. ఒక 5 మినిట్స్ అండి మొత్తం ప్రాసెస్ అంతా. అట్లు కడగడం, నానబెట్టడం, తర్వాత ఏమో మనం ఇందులోని ఇవి వేసుకొని కలుపుకోవడం అండి. ఇదిగోండి పెరుగు వేసేస్తానండి. ఇందులో కావాల్సిన పెరుగు. ఈ పెరుగు అంటే 3 స్పూన్స్ అండి. మనం పెరుగు మన ఇష్టాన్ని, మన టేస్ట్ తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చండి. ఇది చలవ ప్రాసెస్ అండి. చాలా కూల్ చేస్తుంది బాడీని. మనకి డీహైడ్రేషన్ అయిపోయినప్పుడు, బాడీ హీట్ ఉన్నప్పుడు, మనకి ఏమైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు కూడా ఇది తినొచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి కూడా చాలా హెల్తీ అండి పెరుగు ఉండడం వల్ల. ఇందులో చాలా మంది షుగర్ నప్పదు అనుకుంటే అండి మీ ఇష్టం అండి. హనీ వేసుకోవచ్చు, జాగరి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. అంతే అండి, అయిపోయిందండి. మార్నింగ్ మనకి ఉదయాన్నే ఆఫీస్కి అది వెళ్ళాలి, లేదా పిల్లలకి బ్రేక్ పెట్టాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా చేసి పెట్టచ్చండి. పిల్లలకి చాలా హెల్తీ అండి, గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇది ఇవ్వండి, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇంక ఇది మనం ఇలాగా తినేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీకు నచ్చేటైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.